ప్రియమైన సహోదర సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనము సమయోచిత జ్ఞానము అనే ముఖ్యమైన అంశంపై ధ్యానిద్దాం. జీవితంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, సరైన మాటలు మాట్లాడడం ఎంత అవసరమో మన అందరికీ తెలుసు. ఇది కేవలము తెలివి కాదు, దైవికమైన జ్ఞానము. సామెతలు 15:23లో ఇలా వ్రాయబడి ఉంది, సమయోచితంగా పలికిన మాట ఎంత మనోహరం. అలాగే సామెతలు 25:11లో ఇలా ఉంటుంది, వెండి పళ్ళెంలోని బంగారు పండ్లు ఎంత అందంగా ఉంటాయో సమయోచితంగా చెప్పబడిన మాట కూడా అంతే విలువైనది. ప్రియులారా, దేవుని దృష్టిలో సమయోచితమైన మాట, చర్య, కార్యము ఎంత ప్రాముఖ్యమో ఈ వాక్యాలు స్పష్టం చేస్తున్నాయి. బైబిలులో సమయోచిత జ్ఞానం కలిగిన ఎంతోమంది ఉన్నారు. వారిలో ఒకరు సొలొమోను రాజు. సొలొమోను దేవుని జ్ఞానమును అడిగాడు. దేవుడు అతనికి సమస్త జ్ఞానాన్ని ఇచ్చాడు. 1 రాజులు 3:16-28లో మనం చదివినట్లయితే 2 స్త్రీల కథ ఉంటుంది. 2 తల్లులు ఒక బిడ్డపై తమదని వాదించుకుంటారు. సొలొమోను బాలుణ్ణి సగం చేయమని ఆజ్ఞాపిస్తాడు. ఈ సమయోచిత నిర్ణయం అసలు తల్లిని బయటపెట్టింది. అసలు తల్లి బిడ్డను చంపవద్దని వేడుకొంది, త్యాగానికి సిద్ధపడింది. ఈ సంఘటన సొలొమోనుకున్న దైవిక జ్ఞానాన్ని, ఆయన సమయోచిత తీర్పును లోకానికి చాటించింది. ప్రజలు దేవుడు అతనికి అనుగ్రహించిన జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ప్రియులారా, మరొక ఉదాహరణ యోసేపు. ఐగుప్తులో బానిసగా ఖైదీగా ఉన్నప్పుడు కూడా యోసేపు సమయోచిత జ్ఞానంతో వ్యవహరించాడు. ఫరోకు వచ్చిన కలలకు సరైన అర్థాన్ని చెప్పడమే కాకుండా రాబోయే 7 ఏళ్ల సమృద్ధికి, ఆ తర్వాత వచ్చే 7 ఏళ్ల కరువుకు సమయోచిత పరిష్కారాలను సూచించాడు. ఆదికాండము 41వ అధ్యాయం. అతని జ్ఞానము ఐగుప్తు ప్రజలను, యావత్ ప్రపంచాన్ని కరువు నుండి రక్షించింది, కాపాడింది, సంరక్షించింది. ప్రియులారా, ఒక చిన్న ఉపమానం చెబుతానేనండి. ఒక తోటమాలి తన తోటలో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నాడు. కొన్ని మొక్కలకు ఎక్కువ నీరు కావాలి, కొన్నింటికి తక్కువ నీరు కావాలి. కొన్నింటికి ఎక్కువ ఎండ కావాలి, కొన్నింటికి నీడ కావాలి. ఏ మొక్కకు ఏది ఎప్పుడు అవసరమో ఆ తోటమాలికి తెలుసు. సరియైన సమయంలో సరైన మొక్కకు సరైన పోషణ అందిస్తేనే అవి చక్కగా ఎదుగుతాయి. అదేవిధంగా మన జీవితంలో కూడా ఏ పరిస్థితికి ఎలాంటి ప్రతిస్పందన అవసరమో, ఏ సమస్యకు ఎలాంటి పరిష్కారం కావాలో తెలుసుకోవడమే సమయోచిత జ్ఞానం. ఇది దేవుని నుండి వచ్చే బహుమానము. ఇది మనం సొంతంగా సంపాదించుకోలేము. ఇటువంటి జ్ఞానము దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.